రవి వీడియోలో ఎలా ఎంట్రీ ఇస్తున్నాడో చూడండి. మొత్తం హాస్యంగా నవ్వుతూ వస్తున్నాడు. అంతేకాకుండా కార్లు ఎక్కినాక ఏ విధంగా హాస్యం చేస్తాడో మీరు చూడండి. నాకు మోహన్ వీడియో చేస్తుంటే రవి ఏ విధంగా అంటున్నాడు. రవి ఎంత ఫ్రీగా నవ్వుతున్నాడో చూడండి. రవి నవ్వుని చూసి మీకు ఏమనిపిస్తుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మన నవీద్ హాయ్ చెప్తున్నాడు. అంతేకాకుండా రవి చూడండి ఎలా అంటు. ఇక్కడ మనం టిఫిన్ చేసి మళ్ళీ బయలుదేరుతున్నామండి. ఎర్లీ మార్నింగ్ 7 o'clockకి వెళ్ళాం. రవి కోసం చాలాసేపు వెయిట్ చేసాం. ఇక్కడ మొత్తం ఫారెస్ట్ నుంచి వెళ్ళి వెళ్తున్నామండి. అలంకారాలు. ఇప్పుడు మనం వెళ్ళేది వేమనపల్లి మండలం రాజారం గ్రామంలో కొలవి ఉన్న కాలభైరవుడు, కదిలే కాలభైరవుడు. మీరు వినేది నిజమే, కాలభైరవుడు ఇక్కడ కదులుతుండు. మంచిర్యాల నుంచి వెళ్ళి 70 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ కాలభైరవ స్వామి కొలవై ఉన్నారు. ప్రతి ఆదివారం స్వామివారికి పూజలు, ప్రత్యేకించి భజనలు జరుగుతుంటాయి. ఈ స్వామివారిని చూడడానికి ప్రత్యేకించి ఆదివారం రోజు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలి వస్తుంటారు. చూడండి రవి మంచి నటుడు. రవి మాటల్లోనే హాస్యం అనేది దాగి ఉంది. చూడండి అతని ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అవి చూడండి ఏ విధంగా ఉన్నదో. ఇక్కడికి వెళ్ళడానికి ఫారెస్ట్ నుంచి వెళ్ళి 1 way మాత్రమే ఉంటుంది. కొంచెం రోడ్డు ఇబ్బందిగా ఉంటుంది. మన రవి ఇక్కడ ఫారెస్ట్ నుంచి వెళ్ళేటప్పుడు పుట్ట మీద ఒక పామును చూశాడంటే మేము అక్కడ కారు ఒక 1/2 kilometer పైన వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తుంటే అక్కడ ఏం లేదు, కాడ ఒక కట్టె మాత్రమే ఉంది. ఆ కట్టెను చూసి మన రవి పాము అనుకున్నాడు. ఒక 1/2 kilometer ఈ ఫారెస్ట్లో నడిచినాం, మళ్ళీ తిరిగి వెళ్తున్నాం. కారు చూడండి ఎంత దూరం ఉందో మాకి. రవి చేసిన దానికి మేము ఇంత దూరం నడిచి వచ్చాం. నిజంగా పాము ఉంది కావచ్చు అనుకున్న పుట్ట పైన, పెద్ద పాము అన్నాడు, మళ్ళీ చిన్నది కూడా కాదు. అట్లుంటుంది మన రవి. అప్పటికే అనుకున్నాము రవి హాస్యం చేస్తుండే కావచ్చు అని, కాదు నిజమే అన్నాడు. ఇప్పుడు కూడా నిజమే అంటాడు. అది ఏంది అంటాడు అక్కడికి వచ్చేసరికి. ఆడు గజ్జలు అనుకుతాడు ఇక. ఇప్పుడు మనం నీల్వాయికి ఎంటర్ అయినాం. ఇది ఎంట్రన్స్ అంటే నీల్వాయికి ఎంట్రన్స్లో ఇక్కడ కమాన్ కనబడుతుంది. కోటపల్లి తర్వాత రాజారం ఉంటుంది. ఇదే అంటే కాలభైరవ, కదిలే కాలభైరవ స్వామి కొలవి ఉన్న స్థలం. ఏం దేవుళ్ళు ఇవి? ఇవి ఏం దేవుళ్ళు ఒకసారి? ఇవి వెళ్ళమ్మ దేవుళ్ళ ఇక్కడ స్టార్ట్. ఎవరు ఏమా ఇవి అప్పటికే కదా విగ్రహాలు? ఇది ఎల్లమ్మ దేవుడా? ఈ దేవుడు మొక్కు ఎల్లమ్మ ముఖ జమదగ్ని ముందునా? జమదగ్ని ముందు. ఓకే. లక్ష్మి కదా. ఇక్కడ చాలా విగ్రహాలు కొలవై ఉన్నాయి. వీటి గురించి తర్వాత తెలుసుకుందాం. ఇక్కడ నుంచి కొంచెం డిస్టెన్స్లో కాలభైరవ స్వామి మనకు కనబడుతుంది. ఇక్కడ ఇదండి కదిలే కాలభైరవ స్వామి. పాక్షికంగా ఈ విగ్రహం కదులుతుంది అంటారు. ఇదండి కాలభైరవ స్వామి. ఈరోజు సండే కాదు కాబట్టి చాలా తక్కువ మంది వస్తుంటారు ఇలా మనలాంటి వాళ్ళు. ఇదండి విగ్రహం సాక్షాత్ దర్శనం ఇస్తున్న కాలభైరవ స్వామి. చాలా భయంకరంగా ఉంది, చాలా ఎత్తైన విగ్రహం. ఏది ఇది వెనకటి విగ్రహాలు కదా, ఈ విగ్రహాలు అట్లా. ఇక్కడ బుద్ధ విగ్రహం కూడా ఉన్నది. ఒక చెట్టు కింద ధాన్య రూపంలో మనకి కనిపిస్తున్నారు. ఇదండి బుద్ధ విగ్రహం. ఇది కుర్మావతారం అండి, శ్రీ మహావిష్ణువు కుర్మావతారం ఇక్కడ మనకు దర్శనం ఇస్తున్నది. దానికి తప్పే ఉంది, శ్లోకం అట్లా చదవడానికి. విగ్రహం అంటే మొత్తం ఊగిందా లేకపోతే కొంచెం? ఎక్కడ ఉంది? ఈ పైన ఇట్లా కదిలినట్టు అయింది. ఎట్లా ఓకే, ముందుకు పడ్డట్టు ఇట్లా.
హైదరాబాద్ అన్నమాట మరి ఏదో లాంగ్. మన రవి చూడండి ముళ్ళు ఉచ్చంగా కూడా చెట్ల పూలు తెంపుకొస్తున్నారు స్వామివారికి. ఇక్కడ కాళయవర్ధనుడు ఉన్నాడు. దీని కింద నుంచి వెళ్తున్నామండి. కంచె లోపల కాళయవర్ధనుడు ఉన్నాడు పొలం పక్క భాగంలో. ఇక్కడ కాళయవర్ధనుడు సర్పాన్ని కాలుతో తొక్కుతున్న ఘటం ఇక్కడ మనకి కనబడుతుంది. చూడండి, ఇది కాళయవర్ధనుడు విగ్రహం. ప్రతిదీ కూడా రాళ్ళపైన చెక్కి ఉన్నాయి. ఇవన్నీ కూడా పాక్షికంగా ధ్వంసమైనాయి. అన్నీ కింద పడిపోయి ఉన్న విగ్రహాలు. అక్కడ పక్కన కనబడేది ఇది తునికి చెట్టు. తునికి చెట్టు కింద ఉన్నాయి. మన సందీప్ చూడండి ఎలా వస్తున్నాడు. ఇది సర్పం. అది సర్పాన్ని కాలుతో తొక్కుతున్నట్టు కనబడుతుంది పైన కాళ్ళు. కాళయవర్ధనుడు విగ్రహం ఇది. ఇది తునికి చెట్టు చూడండి. తునికి చెట్టు కింద కులాయి ఉన్నాడు. అది చినుగుతుందని వస్తుంది పొద్దున సందీప్ పోతుండు. విగ్రహాలు కాలభైరవ స్వామి దగ్గరికి వచ్చి మరి నాకు ఆదివారం రమ్మంటే రాలేదు. ఇక్కడ హనుమాన్ విగ్రహం కూడా మనకి దర్శనం ఇస్తుంది. ఈ విగ్రహం కూడా నేలపైన పడిపోయింది. ఈ అన్ని విగ్రహాలు కూడా ఆ కాలంలో రజాకాల కాలంలో ధ్వంసమైనట్టు ఇక్కడ గ్రామస్తులు మనకు చెప్తూ ఉంటారు. అంతేకాకుండా కొంచెం ముందుకెళ్తే కుర్మావతారంలో శ్రీ మహావిష్ణువు కుర్మావతారం ఈ విగ్రహం కూడా పాక్షికంగా ధ్వంసమైంది. చూడండి, పాక్షికంగా ధ్వంసమైంది కుర్మావతారం. లక్ష్మీనారాయణ స్వామి ఇది తల ఎక్కినావా? ఈ కాలభైరవ స్వామి విగ్రహం చూడండి, చూస్తే చాలా భయంకరంగా కనబడుతుంది. చాలా ఎత్తైన విగ్రహం. ఈ పైన భాగంలో కదులుతుంది అంటారు ఈ పూజలు చేస్తుంటే, కానీ ఇప్పుడు మనం వెళ్ళిన టైంలో కనబడలేదు. ఇక్కడ మనకి బయట సైడ్లో ఇక్కడ పరశురాముని విగ్రహం మనకి దర్శనం ఇస్తుంది. ఇక్కడ పరశురాముడు ఇది కూడా విగ్రహం కింద పడిపోయింది. ఇక్కడ నరసింహస్వామి హిరణ్యకశిపుని సంహరించే ఘట్టం ఇది మనకి. ఈ విగ్రహం ధ్వంసం అయింది. ఇది మనం దగ్గర నుంచి చూస్తే కనబడుతుంది. ఇవన్నీ విగ్రహాలు కూడా రజాకాల కాలంలో ధ్వంసమైనాయి. చూడండి, చరిత్ర చాలా పెద్దది. మనకు తెలిసిన విషయాలు చాలా చిన్నవి. ఇక్కడ చూడండి, ఈ రేణుకామాత అమ్మవారి విగ్రహం కూడా ఇది కూడా ధ్వంసం అయిపోయింది. కింద భాగం పాక్షికంగా ధ్వంసమైనాయి. జమదగ్న ముని ఈ విగ్రహం కూడా చూడండి. ప్రతి విగ్రహం కూడా ఇక్కడ అన్ని ధ్వంసం అయిపోయి ఉన్నాయి. కొంచెం ముందుకు వెళ్తుంటే మనకి శ్రీ మహావిష్ణువు దర్శనం ఇస్తున్నారు. ఇదంటే శ్రీ మహావిష్ణువు. ఇదంటే ప్రతి విగ్రహాలు కూడా ధ్వంసమైన పాక్షికంగా. ఇదండి, మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి ఈ రాజారం గ్రామాన్ని. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.